పండగ అయిపోయిన 10 రోజులకి స్నాక్స్ టైంలో తినడానికి పిండి వంటలు ఏమైనా ఉంటే బాగుండు కదమ్మా అని ఒక మాట అడిగామో లేదో, మా అమ్మగారు దానికి కావాల్సిన పనులన్నీ పరుగు పరుగున పురమాయించేసుకున్నారు. ఈ అమ్మలకి వాళ్ళకేమైనా చేసుకుని తినాలంటే ఓపిక ఉండదు కానీ పిల్లలు ఏదైనా అడిగితే చాలు అది చేసి పెట్టే వరకు వాళ్ళు పడుకోరు. అన్నయ్య కోసమేమో జంతుకులు, ఆయన కోసమేమో కరపూస, నా కోసం అయితే నోరూరించే చలగుత్తులు. వాటినే మేము గులాబ్ పూలు అని కూడా అంటాము. మీ ఊర్లో వాటిని ఏమంటారు కమెంట్ చేసి చెప్పండి. చూసారా, చూడడానికి ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే బాగుందండి. అలాగే అల్లుడు అడిగాడని అరిసెలు కూడా చేశారు. ఇక్కడ అయ్యాన్ని చూస్తుంటే వాళ్ళు మమ్మల్ని చూసుకున్నట్టుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా అమ్మగారు ఎప్పుడు పిండి వంటలు చేసినా కూడా ఇలా పక్కన కూర్చుని సహాయం పేరుతో సగం ఖాళీ చేసేసే వాళ్ళం. ఇప్పుడు కూడా అంతే అనుకోండి, అది వేరే విషయం. మరీ సగం కాకపోయినా టేస్ట్ కోసం వండేలో పండో ఇండో తినేస్తుంటాం. ఇంతకీ మీ ఇంట్లో పండగ పేరు చెప్పి ఏమేమి వండుకున్నారు కమెంట్ చేసి చెప్పండి. ఎంతైనా ఇవన్నీ జనవరి నెలలోనే వండుకోగలమండి. తర్వాత ఇవన్నీ చేసుకోవాలంటే మనకు అంత ఉత్సాహం రాదు. మళ్ళీ జనవరి వస్తే గానీ పిండి వంటల మొహం చూసే భాగ్యం కూడా దక్కదు. ఇంతకీ పండగల్లో చేసుకునే పిండి వంటల్లో మీ ఫేవరెట్ ఏంటి? అయినా ఈ రోజుల్లో ఎంతో ఓపిక చేసి ఇంట్లో ఎవరు వండుకుంటున్నారు, అవి కూడా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టేసుకుంటున్నారు. వీడియో నచ్చితే లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి.